అసలు కెనడాలో మేము మీట్ ఎక్కడ తీసుకున్నామో టైం తింటున్నాను అండ్ ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాను. అందుకే కొంచెం డల్ గా ఉన్నాడు విఘ్నేష్. పెట్రోల్ కూడా ఈ నైట్ 9 సెంట్స్ పెరిగిపోతుందంట. అమ్మ బాబోయ్. హలో అందరికీ, మటన్ పాయ కుక్ చేసే కన్నా ముందు అసలు కెనడాలో మేము మీట్ ఎక్కడ తీసుకున్నామో చిన్న వీడియో క్లిప్ తీసాము. సో అది యాడ్ చేశాను ఈ వీడియోలో. చికెన్ కావాలన్నా ఫిష్ కావాలన్నా ఇక్కడ కొన్ని మీట్ మార్కెట్స్ లో అవైలబుల్ ఉంటాయి, ఇంకా కొన్ని స్టోర్స్ లో కూడా ఉంటాయి. కానీ మేము ఏం చేస్తామంటే మేమున్న ప్లేస్ నుంచి 100 కిలోమీటర్స్ దూరంలో విలేజెస్ ఉంటాయి అన్నమాట. ఆ విలేజెస్ లో కొంతమంది కోళ్ళని మేకల్ని వాటిని పెంచుతుంటారు. వాళ్ళకి లైసెన్స్ కూడా ఉంటుంది, సో ఇవి అమ్మొచ్చు అనేసి వాళ్ళకి మేము కాల్ చేసి 1 వీక్ ముందే ఆర్డర్ ఇస్తాము. ఆర్డర్ ఇవ్వగానే వాళ్ళు మేము ఏ రోజు వస్తామో వాళ్ళు నోట్ చేసుకొని ఆ రోజు మాకు ఎంగోట్ కావాలని ఆర్డర్ ఇచ్చామనుకోండి, అది ఒక 20 kgs ఉందనుకోండి, దాన్ని కట్ చేసి మా కోసం ఉంచుతారనమాట. అంటే మేము ఇక్కడ తీసుకున్న ప్లేస్ లో అయితే మొత్తం గోట్ ఇచ్చేస్తారు. అంటే మొత్తం మనకి ఏం కావాలన్నా ఇస్తారు, వేస్ట్ అయితే ఏం పారేరు. మార్కెట్ లో అయితే ఇలాగా గోట్ లెగ్స్ ఇంకా తలకాయ అవి ఇవ్వరు, సో ఇక్కడైతే అవి దొరుకుతాయి. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను మటన్ పాయ ఇంకా చికెన్ బిర్యానీ చేస్తున్నాను. సండే స్పెషల్ టైం చేపల పులుసు చేశాను కదా, ఈసారి ఇది ట్రై చేస్తున్నాను. మా అమ్మని అడిగాను ఎలా చేయాలి అని చెప్పి. సో ఫస్ట్ టైం తింటున్నాను అండ్ ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాను అండ్ మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. సో వంట స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు. సో ఆల్రెడీ మా ఆయన క్లీన్ చేసి పెట్టారు. నేను ఇప్పుడు ఒకసారి పసుపు వేసి కడుగుతాను. కొంచెం పసుపు వేసుకొని పసుపుతో క్లీన్ చేసుకోవాలి. కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. బాగా మా ఆయన మరీ చెప్తున్నారు బాగుంటుంది అని. ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ ఇవన్నీ. ఫస్ట్గా మసాలా దినుసులు వేసుకోవాలి, తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత ఆనియన్స్ కదా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. మా ఆయన ఆ టైంలో వీడియో తీయలేదు. తర్వాత అది ఫ్రై అవగానే ఈ గోట్ లెగ్స్ వేసుకున్నాను. అవి బాగా ఫ్రై చేశాను, కలుపుకున్నాను. ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత కొంచెం మసాలా పొడి ఇంకా జీలకర్ర పొడి ముందుగానే ఇలా గిన్నెల్లోని ఉప్పు కారం పసుపు అన్నీ తీసుకొని పెట్టుకున్నాను. కొంచెం పసుపు వేసాను, తర్వాత 2 స్పూన్స్ కారం వేసాను, తర్వాత తగినంత సాల్ట్ వేసాను. మేకకాల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది, హెల్త్ కి చాలా మంచిది. మంత్లీ ఒకసారన్నా సరే తినాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటాను. ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను కదా. తర్వాత కొంచెం ఒక మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు దాన్ని అలా వదిలేస్తాను స్టవ్ మీద. తర్వాత ఒక 15 మినిట్స్ కుక్కర్ మూత పెట్టుకుంటాను. జస్ట్ ఇప్పుడు ఒక 10 మినిట్స్ అవి అలాగా మరగనిద్దాం. విజిల్ తీసి పెడుతున్నాను. పాయ చూద్దాం ఒకసారి. 10 మినిట్స్ అయింది కదా. ఇప్పుడు ఇందులో టమాటీ పేస్ట్ చేసుకున్నాను, అది వేస్తాను. టమాటీ పేస్ట్ నేను చింతపండు వేయట్లేదు, అందుకే టమాటీ పేస్ట్ చేసుకొని వేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని టేస్ట్ చూసాను. ఎందుకంటే వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ అనేది తగ్గిపోతుంది, సో అందువల్ల ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టుకొని 10 విజిల్స్ వచ్చినంత వరకు హై ఫ్లేమ్ లో ఉంచేసాను. మా బేబీ బాస్ అప్పుడే పడుకొని లేచాడు, అందుకే కొంచెం సైలెంట్ గా ఉన్నాడు, రైమ్స్ చూస్తున్నాడు. పడుకొని లేచిన ఒక 1 అవర్ వరకు కామ్ గా ఉంటాడు, తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎంతవరకు వచ్చిందో చూద్దామా నాన్న. హ్యాపీ సే హాయ్ టు ఆల్. పడుకొని లేచాడు, అందుకే కొంచెం డల్ గా ఉన్నాడు. విఘ్నేష్ రోజు నేను చికెన్ బిర్యానీ ఇంకా మటన్ పాయ కుక్ చేశాను. కానీ చికెన్ బిర్యానీ కుక్ చేసింది యాడ్ చేస్తే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది, సో అందుకే యాడ్ చేయలేదు. ఆ రోజైతే నాకు ఫుల్ కోల్డ్. అసలు బాల్కనీ డోర్ ఇలా ఓపెన్ చేస్తామో లేదో వెంటనే బాల్కనీ బయటకు వెళ్ళిపోతాడు. చాలా చల్లగా ఉంది వెదర్ ఆ రోజు. అసలు మాట వినడు, వెళ్ళిపోయి కార్నర్ లో దాక్కుంటాడు. అందుకే నేనే ఎత్తుకొని తీసుకెళ్ళాను బయటికి.
10 విజిల్స్ వచ్చేసాయి. ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత స్టవ్ మళ్ళీ ఆన్ చేసుకొని మూత తీస్తున్నాను. చాలా డేంజర్ ఈ కుక్కర్లు అనేవి. మొత్తం కూల్ డౌన్ అయిన తర్వాతే ఎప్పుడైనా మూత తీయండి. ఇంకా మటన్ పాయ రెడీ అయిపోయింది. కొంచెం కొరియాండర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కొంచెం దగ్గర అయినంత వరకు, కొంచెం పులుసులా కావాలంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం థిక్ గా కావాలి అనుకుంటే ఒక 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకుంటే కొంచెం థిక్ గా గ్రేవీలా వస్తుంది. ఇంకా వేడివేడి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఆ రోజు బిర్యానీ ఇంకా మటన్ పాయ ఆ సండే స్పెషల్. నేను చికెన్ బిర్యానీ మా ఫ్రెండ్స్కి ఇద్దామని కొంచెం ఎక్కువే చేశాను. ఇంకా మటన్ పాయ నేను వండానని చెప్పట్లేదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎలా ఉంది? ఓకే. ఇంకా మా ముగ్గురు లంచ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్దామని చెప్పి బయలుదేరాము. ఇంకా అక్కడి నుంచి దగ్గరలోనే పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ బంక్కి వెళ్ళాము. గ్యాస్ స్టేషన్ అంటాం ఇక్కడ మేమైతే, మన ఇండియాలో అయితే పెట్రోల్ బంక్ అంటాం కదా. ఇండియాలో పెట్రోల్ బంకుల్లో అయితే ఎవరొకరు మనుషులు ఉంటారు. మనం ఇంతని చెప్తే వాళ్ళు అన్ని లీటర్స్ పెట్రోల్ కొడతారు కదా. సో ఇక్కడ అలా కాదు, ఎవరి సెల్ఫ్ వాళ్ళు పెట్రోల్ని గ్యాస్ అంటారు, ఎవరి కార్కి వాళ్ళే ఫిల్ చేసుకోవాలన్నమాట. వన్స్ అయిపోయిన తర్వాత అక్కడే క్రెడిట్ ఆర్ డెబిట్ అని అడుగుతుంది. సో మనం ఎన్ని లీటర్లు డబ్బులు కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి. మనం ఎంత కావాలంటే అంత ఫిల్ చేసుకున్న తర్వాత మనీ పే చేసేసుకోవచ్చు అన్నమాట. ఫుల్ ట్యాంక్ చేయించదు. నైట్కి 9 సెంట్స్ పెరుగుతుంది, 9.7. లంచ్ అయిన తర్వాత ఇప్పుడు ఇలా బయటకు వచ్చాము. ఐస్ క్రీమ్ తింటానని చెప్పాను, ఇంట్లో ఐస్ క్రీమ్ అయిపోయింది. పెట్రోల్ కూడా ఈ నైట్ 9 సెంట్స్ పెరిగిపోతుందంట. సో అందుకోసమే పెట్రోల్ కూడా కొట్టించేసి, అంటే 9 సెంట్స్ అంటే లీటర్ మీద ఇంకెక్కువ పెరుగుతుంది కదా. ఖాళీ లేవు, ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు, అలా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి గ్రోసరీ షాపింగ్కి దగ్గరలో ఉన్న వాల్మార్ట్కి వెళ్ళాము. ఇంకా ఇక్కడ ఈ వాల్మార్ట్లో మా హ్యాపీ చూడండి ఎంత అల్లరి చేశాడో. ఇలా షాపింగ్కి బయటికి తిరిగితే చాలా ఇష్టం అని ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను కదా. చూడండి ఎంత అల్లరి చేశాడో. అమ్మో బాబోయ్. Oh no! నడు ఇక చాలు కానీ షాపింగ్. చాలా షాప్లో కూర్చుంటాడు, ఇంటికి అక్కడికి వద్దు. ఈ కారు చాలండి. ఏమన్నా విసారం పట్టావు. మీతో అలా టైం తెలియకుండానే గడిచిపోతుంది. హోప్ యూ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్యూటిఫుల్ పీపుల్. బాయ్ బాయ్.